కారణం కారణం ఎందుకు చెప్పలేదంటే కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని మెరిట్ లిస్ట్ 1 మెరిట్ లిస్ట్ 2 ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తీసేసి మెరిట్ లిస్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి, లీకేజ్ జరిగింది కాబట్టి, దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల్ అవుతుంది కాబట్టి, ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు, మెరిట్ లిస్ట్లో ఆయన పేరు తొలగించినారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలనా లేదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంకు, వచ్చిన ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడిని బ్లాక్ చేసినారు, తన కాల్ లెటర్ పంపలేదు, మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో తన పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో తన పేరు తీసేసినారు. ఆ మనిషి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదని కోర్టుకు వేసినాడు. నా ఐడిని బ్లాక్ చేసినారు, నాకు నాకు కాల్ లెటర్ పంపలేదు, దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి అని కోర్టుకు వేసినాడు. మరి నవీన్తో ఒక్కచోట ఆగిపోయిందా ఈ లీకులు? నవీన్ దగ్గర నుంచి ఇంకా ఎంతమంది దగ్గరికి పోయిందా అనేది తెలియాలనా లేదా? బయటికి రావాలనా లేదా? మరి సిబిఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది. మూడో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూడో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం. దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు. అలాగే సింధులాగానే ఇచ్చేయాలట, ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు.
ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల ఐఏఎస్ అధికారం రాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి విజయండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల విజయండి పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల ఐఏఎస్ అధికారం రాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా వారాలకు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన పరిస్థితుల్లో, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితులలో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు దిస్ సపరేట్ పాలసీ. ఆ పాలసీ చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఇది ఒలింపిక్స్. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సరే పేపర్ మా సరే పేపర్ ఇదైతే ఎక్కడుంది పెట్టలా. 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా
కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధుల ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియను, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, without the requirement of competitive exams. GO number 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025. Without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 56 దీంట్లో అమెండ్మెంట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ హూ క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ recruitment examinations conducted by the recruiting agencies who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు, prescribed recruitment, qualify in the prescribed recruitment examination conducted by the recruiting agencies and national amendment. Confusion.
అని మళ్ళీ గేట్లు మూసేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్టు. దుర్గయ్య ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య కూడా కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ కూడా చూపించి ఆయన కొంచెం కాల్ లెటర్ కూడా గోల్డ్ మెడలిస్ట్. 32nd నేషనల్ గేమ్స్ 2000 ఎన్నికి 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 13 to 22 December 2002. దుర్గయ్య గోల్డ్ మెడలిస్టు ఆర్చరీ. ఆయనకు వచ్చిన కాల్ లెటర్ చూపించమా. ఆయనకు ఇచ్చిన కాల్ లెటర్ 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ పిలిచినారు. ఉద్యోగం రాలా. ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇది నిజంగా అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి ఇలా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే తన తోడల్లుడు లోకేష్ సొంత తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్కు ఇంకొక అధ్యక్షుడు. జూడో అసోసియేషన్కి ఇంకొక అధ్యక్షుడు. వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, ఫర్గెట్ అబౌట్ మెడల్స్, మెడల్స్ గురించి మాట్లాడడంలా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, అది కూడా వీళ్ళు ఇస్తారు, వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పరీక్షే రాయకుండానే, ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి, కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ గతంలో అంతా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా. మళ్ళా చెప్తాను, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. అది కూడా ఎక్కడ పార్టిసిపేషన్? ఇంటర్ కాలేజ్. ఏ స్థాయి? ఇంటర్ కాలేజ్ స్థాయి. కాలేజీల మధ్య పార్టిసిపేట్ చాలంట. ఇచ్చే సర్టిఫికెట్లు మళ్ళీ ఇల్లే.
గతంలో ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష పాస్ అయితేనే దాని తర్వాతే ఏదైనా కానీ ఉద్యోగం అంటే. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పరిపాలనలో మాత్రమే ఏ ఎగ్జాము లేకుండానే కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని వీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ 372 ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఈ జీవోలను రద్దు చేసింది. పని అయిపోయిన తర్వాత 372 మందిని రిక్రూట్ చేసిన తర్వాత ఇదే గవర్నమెంటే మళ్ళీ ఈ జీవోలను రద్దు చేసింది. రద్దు చేసి ఇక మీదట క్వాలిఫై అయితేనే అని చెప్పి మన పాత పద్ధతిలోకి వచ్చినారు. నిజంగా ఈ మాదిరిగా జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చినారు? పని అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 23 and 56 ఎందుకు ఇచ్చినారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పైనుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేరా? జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జీవో ఇవ్వగలుగుతారా మంత్రి ఆమోదం లేకుండానే? ఇవ్వడము రద్దు చేయడాను పని అయిపోయి చేసినాక